ప్రపంచంలో అద్భుతమైన కట్టడాలు ఎన్నో ఉన్నప్పటికీ అందులో కొన్ని మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి. ఇలాంటి ఇంక్రెడిబుల్ మోన్యుమెంట్స్ లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ప్రపంచంలోని 7 వింతలు. 2007లో న్యూస్ 7 వండర్స్ అనే ఆర్గనైజేషన్ గ్లోబల్ గా జరిపిన ఓటింగ్ తో కొత్త 7 వండర్స్ ని అనౌన్స్ చేశారు. ఈ లిస్ట్ లో మొదటిది ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. దీని పొడవు 21,196 కిలోమీటర్లు. ఇది నార్త్ చైనాలో బోహాయ్ సముద్రం నుండి గోబీ ఎడారి వరకు విస్తరించి ఉంది. ఎన్నో మౌంటైన్స్, డెజర్ట్స్ అండ్ గ్రాస్ ల్యాండ్స్ మీదుగా ఈ వాల్ ని కట్టారు. 7th సెంచరీ బీసీలో స్టార్ట్ చేసిన ఈ వాల్ కన్స్ట్రక్షన్ ని సుమారు 2000 సంవత్సరాల వరకు వివిధ డైనాసిటీ ఎంపైర్స్ ఎక్స్పాండ్ చేస్తూ వచ్చారు. ఇందులో మెజారిటీ వర్క్ చిన్ అండ్ మింగ్ డైనాసిటీస్ లో జరిగింది. ఎంతో మంది సోల్జర్స్, రైతులు, లేబరర్స్ అండ్ స్లేవ్స్ ఈ వాల్ నిర్మాణంలో పనిచేశారు. దీన్ని కట్టడానికి గల మెయిన్ రీజన్ ఎనిమీస్ నుండి డిఫెన్స్ అండ్ ప్రొటెక్షన్ కోసం. అప్పట్లో హెవీ మిషనరీ లేకపోయినప్పటికీ ఇంతటి బ్రిలియంట్ డిఫెన్స్ సిస్టమ్ ని ఏర్పాటు చేసుకోవడం మామూలు విషయం కాదు. అలాంటి గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని 1987లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా రికాగ్నైజ్ చేసింది. ఇప్పుడు ఒక టూరిస్ట్ అట్రాక్షన్ గా మారిన ఈ వాల్ ని చూడడానికి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ ప్లేస్ ని విజిట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వండర్ మన భారతదేశపు ప్రైడ్ అయిన తాజ్ మహల్. ఇది ప్రపంచంలో ఉన్న బ్యూటిఫుల్ మోన్యుమెంట్స్ లో ఒకటి. దీన్ని షాజహాన్ అనే ముఘల్ ఎంపైర్ తన లేట్ వైఫ్ ముంతాజ్ కు గుర్తుగా కట్టించాడు. 42 ఎకరాల్లో కట్టిన ఈ తాజ్ మహల్ ని ఉస్తాద్ అహ్మద్ లహోరీ అనే ఆర్కిటెక్ట్ డిజైన్ చేశాడు. 1632లో మొదలుపెట్టిన ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవడానికి 22 ఇయర్స్ పట్టింది. అండ్ సుమారుగా 20,000 మంది వర్కర్స్ కలిసి దీన్ని బిల్డ్ చేశారు. వైట్ మార్బుల్ తో నిర్మించిన ఈ తాజ్ మహల్ లో డైమండ్స్ అండ్ సఫైర్ లాంటి ప్రీషియస్ స్టోన్స్ ని యాడ్ చేశారు. యమునా నది ఒడ్డున ఉండడం వల్ల ఈ ప్లేస్ సన్లైట్ అండ్ మూన్ లైట్ లో ఎంతో అందంగా కనిపిస్తుంది. 1666లో చనిపోయిన షాజహాన్ ని కూడా తాజ్ మహల్ లోని ముంతాజ్ సమాధి పక్కన బరీ చేశారు. ప్రేమకి చిహ్నమైన ఈ మోన్యుమెంట్ ని 1983లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా రికాగ్నైజ్ చేసింది. ప్రతి సంవత్సరం ఇక్కడికి కొన్ని లక్షల మంది టూరిస్టులు విజిట్ చేస్తూ ఉంటారు. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ వండర్ రోమన్ కొలోజియం. ఇది ఇటలీలో రోమ్ అనే సిటీలో ఉంది. ఏన్షియంట్ రోమన్ ఎంపైర్ కి ఒక గ్లోరీ సింబల్ అయిన ఈ మోన్యుమెంట్ ని ఎంపైరర్ వెస్పేజియన్ కట్టించారు. 72 ఏడీలో బిల్డ్ చేయడం స్టార్ట్ చేసిన ఈ ఎంపీ థియేటర్ కంప్లీట్ అవ్వడానికి 8 ఇయర్స్ పట్టింది. అండ్ ఇందులో సుమారుగా 80,000 సీటింగ్ కెపాసిటీ ఉండేది. అప్పటి రోమన్స్ కి ఇదొక ఎంటర్టైన్మెంట్ స్టేడియం. ఇందులో గ్లాడియేటర్ ఫైట్స్, యానిమల్ హంట్స్ లాంటివి కండక్ట్ చేసేవారు. అండ్ ఈ కొలోజియం లోని పూల్ లో వాటర్ ఫిల్ చేసి షిప్స్ తో బ్యాటిల్ చేసేవారంట. అలానే ఏన్షియంట్ రోమన్స్ కి ఈ షోస్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండేవంట. ఈ కొలోజియం లో అండర్ గ్రౌండ్ టనెల్స్, కారిడార్స్ అండ్ కేజెస్ కూడా ఉన్నాయి. ఇది రోమన్ ఇంజనీరింగ్ బ్రిలియన్స్ కి ఒక ప్రతీక. సంవత్సరాలు గడిచే కొద్దీ ఎర్త్క్వేక్స్ అండ్ యుద్ధాల వల్ల ఈ కొలోజియం లోని కొన్ని పార్ట్స్ డిస్ట్రాయ్ అయ్యాయి. 1980లో యునెస్కో ఈ కొలోజియం ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా అనౌన్స్ చేసింది. రోమ్ లో ఉన్న టూరిస్ట్ అట్రాక్షన్ లో ఇది మోస్ట్ ఫేమస్ అని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే టూరిస్టుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. నెక్స్ట్ వండర్ పేరు మాచ్ పీచో. ఇది సౌత్ అమెరికాలో పెరు అనే దేశంలో ఉంది. ఈ సిటీని ఇంకా అనే సివిలైజేషన్ 15th సెంచరీలో బిల్డ్ చేశారు. కానీ ఎత్తైన పర్వతాల మధ్య ఉండడం వల్ల కొన్ని సెంచరీస్ వరకు ఈ ప్లేస్ గురించి బయట ప్రపంచానికి తెలియలేదు. ఆల్మోస్ట్ 2500 మీటర్స్ హైట్ లో ఉన్న ఈ ప్లేస్ ని 1901లో హైరామ్ బింగమ్ అనే అమెరికన్ ఎక్స్ప్లోరర్ డిస్కవర్ చేశాడు. అక్కడ స్టోన్స్ ని అసెంబుల్ చేసే విధానం చూస్తే అప్పటి బ్రిలియంట్ ఇంజనీరింగ్ స్కిల్స్ ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేరు. అలానే అడ్వాన్స్డ్ వాటర్ సిస్టమ్ అండ్ 16 ఫౌంటైన్స్ కూడా ఈ ప్లేస్ లో ఉన్నాయి. స్టోన్స్ ని చాలా ప్రిసైజ్ గా కట్ చేసి అలైన్ చేశారు. ఈ పద్ధతిని అస్లర్ మిషనరీ అంటారు. దీని వల్ల ఈ ప్లేస్ ఎలాంటి భూకంపాలనైనా తట్టుకోగలదు. ఇది ఒక కింగ్ రాయల్ ప్లేస్ అని కొంతమంది హిస్టోరియన్స్ నమ్మితే మరికొంతమంది మాత్రం ఇది ఒక రిలీజియస్ సైట్ అని అంటారు. అలాంటి ఈ ప్లేస్ ని 1983లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా రికాగ్నైజ్ చేశారు. అండ్ ఇక్కడికి లక్షలాది మంది టూరిస్టులు ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తూ ఉంటారు. ఈ నెక్స్ట్ వండర్ పేరు చీన్ ఇస్తా. దీనికి అర్థం ఇస్తా అంటే ప్రజలకు సంబంధించిన పవిత్ర బావులు అని. ఇది మెక్సికోలో ఉన్న యుకాటాన్ పెనిన్సులాలో ఉంది. అండ్ ఈ మెయిన్ పిరమిడ్ ని ఎల్ కాస్టియో అని అంటారు. ఇది మెయిన్ అనే నాగరికలు కట్టించిన ఏన్షియంట్ ఆర్కిటెక్చర్. వీళ్ళకి అప్పట్లోనే మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రాలజీ మీద ఎంతో నాలెడ్జ్ ఉండేది. దానికి రిఫరెన్సే ఈ పిరమిడ్. 4 సైట్స్ ఉన్న ఈ పిరమిడ్ కి ప్రతి వైపు 91 స్టెప్స్ ఉంటాయి. అండ్ పిరమిడ్ పైన ఇంకొక స్టెప్ ఉంటుంది. సో మొత్తం కలిపితే 365 మెట్లు. అంటే ఒక సంవత్సరంలో ఉండే రోజులని. అప్పటి సివిలైజేషన్ కి ఇది ఒక ఏన్షియంట్ క్యాలెండర్. దీని కన్స్ట్రక్షన్ 600 ఏడీలో స్టార్ట్ అయినప్పటికీ మేజర్ డెవలప్మెంట్ మాత్రం 9th సెంచరీ ఏడీలో జరిగింది. ఈ పిరమిడ్ కింద ఎన్నో చాంబర్స్ అండ్ టనల్స్ దాగున్నాయని ఆర్కియాలజిస్టులు భావిస్తున్నారు. ఇక్కడ స్ప్రింగ్ అండ్ ఆటమ్ సీజన్స్ లో సన్సెట్ అయ్యేటప్పుడు ఈ పిరమిడ్ సైడ్ లో స్నేక్ షాడో మూవ్ అవుతున్నట్లు ఉంటుంది. ఇలా డిజైన్ చేయడానికి కారణం
కారణం ఏంటంటే అప్పటి మేయన్ సివిలైజేషన్ లో కుల్కాన్ అనే పాముని పూజించేవారు. సో దానికి సింబాలిక్ గా ఈ పిరమిడ్ ని ఇలా డిజైన్ చేశారు. ఈ బ్రిలియంట్ మాన్యుమెంట్ ని 1988లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా డిక్లేర్ చేసింది. నెక్స్ట్ వండర్ పేరు పెట్రా. ఇది జోర్డాన్ అనే దేశంలో ఎడారిలో దాగి ఉన్న ఒక మహానగరం. 3rd సెంచరీ బీసీలో నబేటియన్స్ అనే ట్రైబ్ ఈ సిటీని నిర్మించారు. శాండ్ స్టోన్స్ ని చెక్కి అందులో ఇళ్లని మరియు వాళ్ళకి కావాల్సిన మాన్యుమెంట్స్ ని బిల్డ్ చేశారు. ఎడారిలో ఉన్న ట్రేడింగ్ రూట్స్ పై ట్యాక్స్ కలెక్ట్ చేసి టెక్స్టైల్స్ అండ్ ఆర్నమెంట్స్ ని అమ్మేవారు. ఓపెన్ థియేటర్స్ మరియు ఈజిప్టియన్ స్టైల్ టోమ్స్ కూడా ఈ పెట్రా సిటీలో ఉండేవి. ఈ సిటీలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అల్జానా అనే రాయల్ టామ్. ఇందులో కింగ్స్ ఫ్యామిలీ సమాధులు ఉండేవంట. కొన్ని సంవత్సరాలకి ఎర్త్క్వేక్స్ వల్ల ఈ సిటీలో చాలా మోన్యుమెంట్స్ కూలిపోయాయి అండ్ పాపులేషన్ కూడా పూర్తిగా తగ్గిపోయింది. అలా కొన్నేళ్లకు ఈ ప్లేస్ గురించి బయట ప్రపంచం పూర్తిగా మర్చిపోయింది. 1812లో జాన్ బర్కట్ అనే స్విస్ ట్రావెలర్ ఈ పెట్రా సిటీని మళ్లీ డిస్కవర్ చేశాడు. 1900లో ఆర్కియాలజిస్టులు జరిపిన రీసెర్చ్ లో ఎన్నో టాంబ్స్, టెంపుల్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ బయటపడ్డాయి. భూకంపంలో చాలా వరకు ఆర్కిటెక్చర్ కూలిపోవడం వల్ల ఇప్పుడు ఈ పెట్రా సిటీలో కేవలం 15% మాత్రమే మిగిలింది. మిగతా 85% అండర్ గ్రౌండ్ లోనే బరి అయి ఉంది. ఈ సిటీని 1985లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా అనౌన్స్ చేసింది అండ్ ప్రస్తుతం ఇది జోర్డాన్ లో ఉన్న టూరిస్ట్ స్పాట్స్ లో మోస్ట్ పాపులర్ ప్లేస్. ఈ లిస్ట్ లో లాస్ట్ వండర్ క్రైస్ట్ ది రిడీమర్. బ్రెజిల్ దేశంలో రియో దే జనైరో అనే సిటీలో ఈ స్టాచ్యూ ఉంది. దీని హోప్ అండ్ పీస్ కి సింబల్ గా భావిస్తారు. కోకోవాదో అనే మౌంటైన్ పై కట్టిన ఈ స్టాచ్యూ పొడవు 98 అడుగులు అండ్ దీన్ని పెడిస్టల్ హైట్ 8 మీటర్లు. ఇది ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఆర్ట్ డెకో స్టాచ్యూ. 1922లో స్టార్ట్ అయిన ఈ స్టాచ్యూ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవడానికి 9 ఇయర్స్ పట్టింది. దీన్ని డిజైన్ చేసింది హేటర్ ద సిల్వా అనే బ్రెజిలియన్ ఇంజనీర్ అండ్ స్టాచ్యూని తయారు చేసింది పౌల్ లండాస్కీ అనే ఫ్రెంచ్ స్కల్ప్చర్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ స్టాచ్యూ ఫేస్ అండ్ హార్ట్ ఏరియాలో సోప్ స్టోన్ ని యూజ్ చేశారు. ఇది హీట్ అండ్ రైన్ వల్ల స్టాచ్యూ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ మోన్యుమెంట్ ని 1973లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా డిక్లేర్ చేసింది అండ్ ఈ టూరిస్ట్ స్పాట్ ని కొన్ని లక్షల మంది ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తూ ఉంటారు. మీకు ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్న 7 వండర్స్ గురించి పూర్తిగా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను.